ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపారు తెలంగాణ అధికారులు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులను గురించి హైదరాబాద్ జలసౌధలో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు సమాచారం దాచిపెడుతుందని ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడిచాయని, ఇప్పటికీ తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు ఏపీ ప్రభుత్వం అందించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు. ఏపీలో అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు పెదబాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమావేశంలో చర్చించారు. 15 కోట్లతో తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ సందర్భంగా జీఆర్ఎంబీ కార్యదర్శి ఎడ్యుకేషన్ వ్యవహారాల శైలిని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా జీపీఆర్ఎంబీలో డిప్యుటేషన్పై పని చేస్తున్న ఏపీ తెలంగాణకు చెందిన అధికారులను ఎడ్యుకేషన్ వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. తర్వాత